తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 35 బ్రాంచులు. ఎడిఫై స్కూల్ వృద్ధిపై మంత్రి పిసి జనార్దన్ వ్యాఖ్యలు. గ్రామీణ విద్యార్థులకు అత్యుత్తమైన విద్యను అందించాలనే నోబెల్ లక్ష్యంతో కమలాపురం మండలంలో ఎడిఫై పాఠశాలలను ఘనంగా ప్రారంభించారు రాష్ట్ర మంత్రి పిసి జనార్దన్ రెడ్డి గారు. చింతకమదిన్నె మండలం ఓబుల్రెడ్డిపల్లెలో ఏర్పాటు చేసిన ఈ ఎడిఫై పాఠశాల విద్యారంగ అభివృద్ధికి మరో మైలురాయిగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 35 ఎడిఫై పాఠశాలలు విజయవంతంగా నడుస్తున్నాయని, ఇక కమలాపురంలో ప్రారంభమైన ఈ కొత్త బ్రాంచ్ కూడా పిల్లల భవిష్యత్తుకు బలమైన బాట వేస్తుందని పేర్కొన్నారు. అత్యాధునిక మౌలిక వసతులు, నిపుణుల బోధన, స్వచ్ఛమైన వాతావరణం, తాజా టెక్నాలజీలతో కూడిన బోధనా విధానాల ద్వారా ఈ పాఠశాల విద్యార్థులకు అన్ని విధాలా ఉపయోగకరంగా మారుతుందని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మెట్రో సిటీ స్థాయిలో విద్యనందించే ప్రయత్నంలో భాగంగానే ఈ స్కూల్ ప్రారంభమైందన్నారు. విద్యను సేవగా తీసుకుంటూ అందరికీ అందుబాటులో ఉండేలా నాణ్యతతో కూడిన విద్యను అందించడమే తమ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. కడప నియోజకవర్గ మన కమలాపురం నియోజకవర్గంలో ఇఫ్ఐ స్కూల్ ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. అదేవిధంగా నా యొక్క పెద్దలు శ్రీ నరసింహారెడ్డి గారు, మేము ఆ యాజమాన్యం పిలుపు మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి మీడియా మిత్రులకు, అదేవిధంగా ఇఫ్ఐ యాజమాన్యానికి, వారికి అందరికీ కూడా ముందుగా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నటువంటి రాష్ట్రంలో ఇదే విధంగా ఈరోజు ఇఫ్ఐ స్కూల్ వారు ఇప్పటికే రాష్ట్రంలో తెలంగాణ, ఆంధ్రాలో కలిపి 39 బ్రాంచెస్ ఉన్నాయని చెప్పడం జరిగింది. అటువంటిది ఈ యొక్క నియోజకవర్గంలో ఇంత భారీగా కట్టినటువంటి వారు పిల్లలకు చదువులు తెలియాలి, ఎక్కడో పక్క రాష్ట్రాలకు, పక్క జిల్లాలకు పోతున్నప్పుడు స్థానికంగా ఉండే పిల్లలకి అక్కడ ఏ విధంగా చదువులు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ కూడా లభ్యమవుతే వాళ్ళ ఖర్చులు కూడా బాగా తగ్గిపోతాయి. అటువంటిది ఇప్పుడు అత్యాధునికమైనటువంటి సదుపాయాలలో ఈరోజు ఈ యొక్క బిల్డింగ్ కూడా నిర్మించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ ఇఫ్ఐ స్కూల్ కూడా ఒక స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి, మంచి పేరు ప్రతిష్టలు కూడా ఉన్నాయి ఆ స్కూలుకు. అటువంటిది వచ్చినప్పుడు ఇది ఇంకా అభివృద్ధి చెందాలని, ఇంకా ఇలాంటి స్కూళ్ళు ప్రతి నియోజకవర్గంలో రావాలని, చాలామందికి కూడా ఎక్కడికక్కడ అన్ని వసతులతో కూడి విద్యా ప్రణామాలతో కలిపినటువంటి రావాలని కూడా కోరుకుంటూ ఈ ఓపెనింగ్ పిలిచినప్పుడు వారికి, అదేవిధంగా ఈ యొక్క స్కూల్ సక్సెస్ఫుల్ కావాలని, ఇంకా విస్తరించాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మన కడపలో ఎడిఫై స్కూలు ఓపెనింగ్ చేసినారు. చాలా సంతోషం. అందరూ స్కూళ్ళకు ముందు బాడిగలకు తీసుకొని మళ్ళీ నడుస్తాయో లేదో అనే దాంట్లో కాన్సెప్ట్లో ఉంటున్నారు. ఈ స్కూల్ వాళ్ళు అట్లా లేకుండా మంచిగా చేస్తామని ఒక నమ్మకంతో చేయగలము, ముందుకు పోగలము నమ్మకంతో ఈరోజు మంచి బిల్డింగ్ కట్టినారు. ఇంత మంచి బిల్డింగ్ మన కడప జిల్లాలో స్కూళ్ళకు లేదు కాబట్టి వాళ్ళకు చాలా సంతోషం. వాళ్ళు మంచిగా ఇప్పుడే చెప్పినారు మా మంత్రి గారు 39 బ్రాంచులు ఉన్నాయని. 39 బ్రాంచుల్లో మన కడపది కూడా ఒకటి కాబట్టి నెక్స్ట్ కూడా ప్రతి నియోజకవర్గానికి కూడా ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుందని మా ఆలోచన. దీన్ని ముందుకు తీసుకుపోతారని, దీనికి చాలా మంచి పేరు వస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక మా ఎడిఫై స్కూల్ కడప క్యాంపస్కి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మన రాయలసీమ జిల్లాలోనే, మన రాయలసీమ 4 జిల్లాల్లోనే ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావడం కడపకి ఇది మొట్టమొదటిసారి. మనం తీసుకున్న ఉమ్మడి చిత్తూరు జిల్లా కానీ, ఉమ్మడి కడప జిల్లా కానీ, ఉమ్మడి అనంతపురం జిల్లా కానీ, ఉమ్మడి నెల్లూరు జిల్లా కానీ ఇంత భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంక్లూడింగ్ స్పోర్ట్స్, మన ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంటున్నారో వికసిత్ భారత్ గురించి, అట్లాగే మన చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు ఏదైతే మాట్లాడుతున్నారో 2047 వికసిత్ ఆంధ్ర గురించి, ఆ అడుగుజాడల్లో ఆ వికసిత్ భారత్ని, వికసిత్ ఆంధ్రాని 2047 విజన్గా తీసుకొని ఈ బిల్డింగ్ నిర్మాణించడం జరిగింది. ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇక్కడున్న ఫ్యాకల్టీ కానీ మనకు ఆల్మోస్ట్ పాన్ ఇండియా లెవెల్లో మనం ఇక్కడ ఫ్యాకల్టీని రిక్రూట్ చేశాము. అంటే మనకు మా నార్త్ ఈస్ట్ నుంచి ఉన్నారు, మిడిల్ ఆఫ్ ఇండియా నుంచి ఉన్నారు, రైట్, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ నుంచి మనం ఫ్యాకల్టీ తీసుకోవడం అయింది. ఎందుకంటే ఈ గ్లోబలైజేషన్ మనకు కావాలంటే మనకు పాన్ ఇండియా కల్చర్ మన స్కూల్లోకి తీసుకురావాలి. సో దానికోసం అని చెప్పి మనం ఫ్యాకల్టీని భారతదేశం నమూనా నుంచి రిక్రూట్ చేసుకోబడి. సో మీడియా మిత్రులందరికీ మా ఆహ్వానాన్ని
మళ్ళీ ఇచ్చేందుకు మా వాగ్దేవి ట్రస్ట్ తరఫున మరియు మా ఎడిఫై స్కూల్ కడప తరఫున అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.